ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు పాల్గొన్నారు. విద్యార్థులు సంతోషంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. సార్ చెప్పండి, హోలీ సందర్భంగా మీరు ప్రజలకు ఎట్లాంటి సందేశం ఇస్తారు? హోలీ ఈసారి హైదరాబాద్లో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఉత్సాహంతో ఉల్లాసంతో జరుగుతున్నటువంటి హోలీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఎవరి టైం నన్ను పిలుస్తారు. ఈసారి కూడా రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు ఇక్కడ హోలీ జరుపుకుంటున్నారు. వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లా ఇప్పుడు ఇరాన్లో కమ్మేని హతమైన తర్వాత కూడా హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దేనికైనా నిరసన వ్యక్తం చేస్తుంది. వాళ్ళు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తారో ఎవరు తెలియదు. బంగ్లాదేశ్లో హిందువులు వస్తే మాత్రం నిరసన వ్యక్తం చేయరు, వేరే దానికి చేస్తారు. అంటే ఇక్కడ ఓవైసీ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తున్నట్టు తెలిసింది. పద బస్సులు కూడా చాలా 3 రోజుల నుంచి కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళకు వేరే వాళ్ళకు హిందువులు ఎక్కడైతే బంగ్లాదేశ్ చంపేశారో అక్కడ ఎందుకు వాళ్ళు చేయలేదు, నిరసన ఎందుకు చేయలేదు? హిందువుల మీద చంపారు కదా. పాకిస్తాన్లో ఎంతోమంది హిందువులు చంపేస్తున్నారు, బయటికి పంపించేస్తున్నారు. వాళ్ళ మీద ఎందుకు నిరసన చేయట్లేదు? ఎక్కడో వేరే దేశంలో అయితే ఇక్కడ ఎందుకు వాళ్ళు నిరసన తెలుపుతున్నారు? ఇది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే చెడుపై విజయం సాధించిన సందర్భంగా హోలీ ఉత్సవాలు జరుపుకుంటారు. వీళ్ళు అందరూ కూడా భారతీయులందరూ కూడా హిందువులందరూ కూడా హోలీ వేడుకల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ఓయూ ఆర్ట్స్ కాలేజ్. ప్రతి సంవత్సరం నన్ను ఇక్కడ ఇన్వైట్ చేస్తారు, నేను రావడం జరిగింది. ఈ యొక్క పండుగలో రంగులతో చాలా బ్రహ్మాండంగా ఆడుకుంటున్నారు. ఫస్ట్ టైం వెజిటబుల్ కలర్స్, కెమికల్స్ లేకుండా కలర్స్ వాడుతున్నారు. విద్యార్థులకు ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా హోలీ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు నేను భారతీయ జనతా పార్టీ కూడా తెలియజేస్తున్నాను. జై హింద్.